రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 24 నుంచి జూలై 3 వరకు సమావేశాలు జరగనున్నాయి. రేపు ఎల్లుండి ఎంపీల ప్రమాణ స్వీకారం, 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక మొదటి రోజు 280 మంది, రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మొదటగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. మోడీ తర్వాత రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝీ ఇలా 26 మంది కేంద్ర మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 14వ వ్యక్తిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, 24వ వ్యక్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 38వ వ్యక్తిగా పెమ్మసాని చంద్రశేఖర్, 45వ వ్యక్తిగా బండి సంజయ్, 55వ వ్యక్తిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మొదటి రోజే ఏపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా రెండవ రోజు 15 మంది తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి కదా, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. జూన్ 24 నుంచి అంటే రేపటి నుంచి జూలై 3 వరకు కూడా ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక రేపు ఎల్లుండి 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొదటి రోజు 280 మంది ఎంపీలు, రెండవ రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేపు కేబినెట్ మినిస్టర్లుగా ఉన్నవారు వారిలో సీనియారిటీ ప్రకారం రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి, అలాగే నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా ఇలా పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలుగా 26 మంది ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఇద్దరు కేబినెట్ హోదా ఉన్న కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు 14వ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎంపీగా. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 24వ వ్యక్తిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే 38వ వ్యక్తిగా పెమ్మసాని చంద్రశేఖర్, 45వ వ్యక్తిగా బండి సంజయ్, 55వ వ్యక్తిగా భూపతిరాజు శ్రీనివాసులు, వీరు ముగ్గురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్నారు. వీరు ముగ్గురు కూడా రేపు ఈ కేంద్ర మంత్రులతో పాటే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక తెలంగాణకు సంబంధించిన ఎంపీలు 17 మంది ఎంపీల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు మినహా, అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగిలిన 15 మంది ఎంపీలు రెండవ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే రేపు ప్రమాణ స్వీకారం అంతా కూడా ప్రోటెం స్పీకర్ గా ఉన్న భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మొదటగా తొలుత ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత సీనియారిటీ ప్రకారం కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక రాష్ట్రాల వారీగా వీరు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక రాష్ట్రాల వారీగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మొదట అండమాన్ నికోబార్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటి రోజు 280, రెండవ రోజు 264 మంది ఎంపీలుగా 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీలు 2 రోజుల పాటు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన ఈ స్పీకర్ ఎన్నిక ఉండబోతోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.